హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు AndhraAmmadi. ఈరోజు మన ఛానల్లో పచ్చి మామిడికాయతో చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఈ చట్నీ అనేది అన్నం, ఇడ్లీ, దోశ ఏ టిఫిన్లోకైనా చాలా బాగుంటుందండి. ఈ చట్నీ ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టి అందులో 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసి 1 టీ స్పూన్ పోపులు వేసుకోండి. పోపులన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత 6 పచ్చిమిర్చి ముక్కలను, చిన్న ఇంచ్ అల్లం ముక్క, కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయిన వాటిని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్ కొబ్బరి తురుమును, 3/4 కప్పు పుల్లగా ఉన్న మామిడికాయ ముక్కలను వేసుకోండి. పులుపు తక్కువగా ఉంటే 1 కప్ వరకు మామిడికాయ ముక్కలు వేసుకోండి. 1/4 కప్పు పుట్నాల పప్పు, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పోపును కూడా వేసి మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, కొంచెం నీళ్లు పోసి మెత్తగా మిక్సీ చేసుకోండి. నేను కాచి చల్లార్చిన నీళ్లు వేసుకున్నాను, అందువల్ల పచ్చడి అనేది 2 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకోవాలి. పోపు కోసం ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయండి. అందులో 1 టీ స్పూన్ పోపులు వేసి బాగా ఫ్రై చేయండి. పోపులు ఫ్రై అయిన తర్వాత అందులో 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెమంత ఇంగువ వేసి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చడిలో వేసి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, మన మ్యాంగో కోకోనట్ చట్నీ రెడీ అయిపోయింది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్, షేర్, కామెంట్ మై వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.